పట్టణాన్ని కలపడానికి గురించి ఇంకా మేము పార్టీ నిర్ణయం తీసుకోలేదని చెప్తున్నారు. ఆల్రెడీ మీరు నాయకుడిగానే ఈ పార్టీకి మీరన్నా నిర్ణయం తీసుకుని ఉండవలసింది, ఎందుకంటే ఇక్కడ సమాధానం చెప్తాను వచ్చారు కాబట్టి దాని మీద ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. రెండోది, ఎన్నికల గురించి మాట్లాడేది ఇప్పుడు మీరు చెప్పిన సమాధానం. ఎన్నికలంటేనే ఇవన్నీ ఉంటాయి. చాలామంది చాలా ఎన్నికల్లో కాళ్ళు చేతులు కోల్పోయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. మీరు కూడా బాధితుడు ఖచ్చితంగా, అందరికీ డౌట్ ఏం లేదు, ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. కానీ ఎన్నికలంటేనే ఇవన్నీ ఉంటాయి. రేపొద్దున మీ అభ్యర్థులకి మీరు ఏమని చెప్పబోతున్నారు? నాలాగా మీరు ఎలక్షన్ చేయిస్తే మీకు కూడా తక్కువ రావచ్చు అని చెప్పబోతున్నారా? ఏం చెప్పబోతున్నారు? ఇంకొకటి, మీరు అవన్నీ కట్టుకున్నారు హిందుత్వ గురించి, హిందుత్వ బీజేపీకి సంబంధించిన విషయం కాదన్నారు, వెరీ గుడ్. హిందుత్వ గురించి, హిందుత్వ రాజకీయాల గురించి మీ అవగాహన ఏంటి? కుల వ్యవస్థ గురించి మీ అవగాహన ఏంటి? కులాలు ఉండాలా అక్కర్లేదా? ఎందుకంటే ఇప్పుడు మందమాది కృష్ణ గారు ఆయన కులాలను తీసేయమని ఇప్పుడు కొత్తగా ఒకటి మొదలుపెట్టాడు. ఎందుకంటే ఆయనే మాదిగా ఆయన పెట్టుకుని ఒకప్పుడు ఉండాలని చెప్పి ఇప్పుడేమో అసలు కుల వ్యవస్థ ఉండొద్దని చెప్తున్నాడు ఇప్పుడు ఆయన. సో వీటి మీద మీ అవగాహన ఏంటి? రెండు, ఇప్పుడు దళిత క్రైస్తవులు అనే మాట వస్తుంది. దళితులు ఎవరు, క్రైస్తవులు ఎవరు? దళిత క్రైస్తవులు ఎవరు? దీని మీద మీ అవగాహన ఏంటి? తర్వాత మీరు మాటికి బీసీ అంటున్నారు. మీకు బీసీల ఓట్లతో సరిపోతుందా? మిగతా వాళ్ళు ఎవరు వేయొద్దా? హిందుత్వాన్ని మీరు విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారా? ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి మీద మాటికి హిందుత్వాన్ని మాట్లాడుతూనే హిందుత్వలో కేవలం ఒక వర్గానికి మాత్రం రిప్రజెంట్ చేస్తాను అంటే మరి మిగతా హిందువులందరూ ఎవరికి ఓట్లు వేయాలి? మీకు ఓట్లు వేయద్దని మీరే చెప్తున్నారు. బీసీ అంటున్నారు. మరి మిగతా వాళ్ళందరూ మాలాంటి వాళ్ళం ఎవరికి వేయాలి ఓట్లు మీకు? కాబట్టి దీని మీద మొత్తానికి స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. నాకు బీసీలు మాత్రమే ఓటు కావాలి, మిగతా వాళ్ళకి వద్దు అంటే అది ఒక విధానం. లేదు హిందుత్వ అంటే ఒక విధానం, లేదు హిందూ లేదు ముస్లిం లేదు క్రిస్టియన్ అంటే అదొక విధానం. మీ విధానం ఏమిటి? హిందుత్వం మీద మీ ఐడియాలజీ ఏంటి? కుల వ్యవస్థ ఉండాలా వద్దా? వీటన్నిటి మీద కూడా స్పష్టత ఇస్తే కనుక వినేవాళ్ళకి ఓటేసే వాళ్ళకి కూడా స్పష్టత వస్తుంది. తప్పకుండా అన్న, మీరు అన్నట్టు రాజధాని అంశం సంబంధించి మేము నిర్ణయం తీసుకోలేదని ఎక్కడా చెప్పలేదు. నేను చాలా స్పష్టంగా చెప్పాను, రాజధాని పరిధి పెంచాల్సిన అవసరం ఉండదు, దానిపైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది తప్ప రాజధాని పేరు మార్చే అంశము నేను సమర్థించడం లేదు. రాజధాని అమరావతి అనే పేరుతోటే రాజధాని నిర్మాణం ఇప్పటి వరకు జరిగింది, భవిష్యత్తులో కూడా ఇలాగే జరగాలి. కానీ ఇది కేవలం ఒక ప్రాంతానికో కొన్ని మండలాలకో పరిమితం అవ్వడం వల్ల భవిష్యత్తులో అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి దీన్ని విస్తృతంగా పరిధిని పెంచాల్సిన అవసరం ఉండదనే దానికి 100% నేను మద్దతు ఇస్తున్నాను. మచిలీపట్నం దాకా అనుకున్నారు. ఇప్పుడు నేనేమంటానంటే ఏంటి ఆ 3 జిల్లాలు ఏమి? పక్కన ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా ఎందుకు వద్దు? నేనంట ఇప్పుడు దీనికి పరిధికి ఏంటి, ఎంత పరిధి ఏంటి, దానికి ఒక స్పష్టత అనేది ఉండాలి. ఇప్పుడు విశాఖపట్నం అన్నారు, వెరీ గుడ్ శభాష్ అన్నాం. కర్నూలు అన్నారు, వెరీ గుడ్ శభాష్ అన్నాం. ఇప్పుడు ఇంకో 3 చెప్తున్నారు. ఎన్నిటికి మేము శభాష్ అనాలి? ఎవరో ఒకరు స్పష్టత ఇవ్వాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఇవ్వాలి, చంద్రబాబు నాయుడు గారు అన్న ఇవ్వాలి. రేపు పొద్దున మీరు వస్తానంటున్నారు కాబట్టి మీరన్న స్పష్టత ఇవ్వండి. వాళ్ళ తర్వాత చూద్దాం. మీరన్న ఒక స్పష్టత ఇవ్వండి. ఇది రాజధాని అంటే 30 గ్రామాల లేదంటే మచిలీపట్నం ఇంతవరకు ఉండాలా? దాని బార్డర్ మీరేమనుకుంటున్నారు? మీ బార్డర్ నేను చెప్పడం ఏంటంటే, ఈరోజు రాజధాని పరిధిని నిర్ణయించే అధికారం కానీ లేదంటే నేను నిర్ణయించిన దాన్ని అమలు చేసే పరిస్థితి కానీ నాకు లేదు. నేను చెప్పడం ఏంటంటే, ఇప్పుడు గత వారం రోజుల నుండి రాజధాని గెజిట్ అంశం ముందుకొచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు మీడియా సంస్థల్లో కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఈ పేరు ఏదైతే ఉందో మావిగన్ అనే పేరు మీద జరుగుతున్న చర్చ కాకుండా పరిధి పైన జరిగితే అది రాష్ట్రానికి రాజధానికి మంచి జరుగుతుందని నా అభిప్రాయం. ఇక్కడ పేరు మీద చర్చ జరుగుతోంది, పేరు మీద విమర్శ ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. కానీ పరిధికి సంబంధించి ఇది ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడమో లేదంటే దీనికి సంబంధించిన మేధావులతో సమావేశం ఏర్పాటు చేయడమో, రాజధాని అంశానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి లేదంటే దీన్ని పరిధిని ఏ విధంగా తీసుకెళ్లాలనే అంశం పైన ప్రభుత్వం దీని మీద చర్చలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అంతేగాని మేము అనుకున్నదే శాసనము, మేము చెప్పిందే శాసనం అన్నట్టు ప్రవర్తిస్తే మనం గతంలో చూసాము. నయా రాయ్పూర్ ఏ విధంగా ఛత్తీస్గఢ్లో 50,000 ఎకరాలు సేకరించి రాజధాని కడతామని చెప్పి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తున్నాం. ఆ పరిస్థితి అమరావతికి రాకూడదనేదే నా అభిప్రాయం తప్ప అమరావతికి వ్యతిరేకమని కాదు, మరొకటి కాదు. ఇప్పుడు
జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన చెప్పింది అది చేసేస్తారని కాదు, ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఉద్దేశాన్ని ఆయన చెప్పాడు. మా బౌండరీ ఎంత, నా బౌండరీ ఎంత అని చెప్పాడు. మచిలీపట్నం దాకా నా బౌండరీ అని చెప్పాడు. మీ బౌండరీ ఎంత, మీ పార్టీగా మీ బౌండరీ ఎంత? నేను అదే చెప్పాను. ప్రభుత్వం చేయదండి, మీరు చెప్పిన ప్రభుత్వం బౌండరీలు నిర్ణయించే శక్తి ఈరోజు నాకు కానీ బీసీవై పార్టీకి కానీ లేదు. కానీ దీని మీద ప్రభుత్వము ఒక స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలి, దీనిపైన చర్చ జరగాలని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వం అలాగదు, ప్రభుత్వం చెప్పాడు. రామచంద్ర యాదవ్ గారు అన్న, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విధంగా నేను మాట్లాడలేను. నేను ఇప్పుడే చెప్పాను, అసలు రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కావాల్సినంత వరకు పరిధి ఉండాలి. అది ప్రభుత్వము దీని మీద స్పష్టత ఇవ్వాలని. రాజేంద్ర, ప్రభుత్వం స్పష్టత ఇచ్చేసింది. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం స్పష్టత ఇచ్చేసింది ఆల్రెడీ. కేంద్ర ప్రభుత్వం కూడా దానికి యాక్సెప్ట్ చేసేసింది, దానికి గెజిట్ కూడా వచ్చేసింది. ఇవన్నీ అయిపోయినాయి. ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి ఒక విషయం చెప్పాడు, దాని మీద చర్చ జరుగుతోంది. ఇంకొక ప్రతిపక్షంగా మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఉన్నది సరిపోతుందా, ఇంకా ఎక్స్టెండ్ చేయాలా? ఖచ్చితంగా పరిధిని పెంచాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న పరిధిలో భవిష్యత్తులో అనేక రకాల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా అక్కడ నిర్మాణం సమస్యలతో పాటు ఫ్లడ్ సమస్య కావచ్చు, మరొక రకంగా ఉంటుంది. నేను ముఖ్యంగా పర్టికులర్గా మచిలీపట్నం అనే అంశాన్ని ఎందుకు సమర్థిస్తున్నానంటే, మచిలీపట్నం అయితే పోర్ట్ ఉంది కాబట్టి అది రాజధానికి కలిసి వచ్చే అంశం కాబట్టి నేను దాని గురించి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని కోరుకుంటున్నాను తప్ప ఈ పేరు పైన మరొక రకంగా చేసే చర్చ దీని మీద చేయమని చెప్పి నేను కోరుకుంటున్నాను. హిందుత్వ గురించి మిగతా విషయాల గురించి చెప్పండి. కుల వ్యవస్థ గురించి. అదే విధంగా కుల వ్యవస్థ ఈరోజు ఒకరు సృష్టించిందో లేదంటే ఒకరు నిర్మూలించిందో కాదు. ఇది భారతదేశంలో ప్రతి ఒక్కరికి నరనరాల్లో మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కుల వ్యవస్థ పైనే ఆధారపడుతున్నాము. రెండో విషయము, మీరన్నట్టు హిందుత్వ అంశాన్ని బీసీలను విడగొట్టడమో లేదంటే మరొకటో కాదు. బీసీలు హిందుత్వంలో భాగస్వామ్యమే. హిందూ ధర్మానికి కానీ హైందవ ధర్మానికి కానీ సనాతన ధర్మానికి కానీ ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అపచారం జరిగినా నేను వ్యక్తిగతంగా, ఇది రాజకీయాలకు అతీతంగా కూడా కావచ్చు, గతంలో కూడా పోరాటం చేశాను, భవిష్యత్తులో కూడా పోరాటం చేస్తాను. అది తిరుమల విషయంలో కావచ్చు, ఆశ్రమాల విషయంలో కావచ్చు, లేదా దేవాలయాలు కూల్చేసే విషయంలో కావచ్చు. స్పష్టంగా మా విధానాన్ని గత 2.5 సంవత్సరంలో మీరు తీసుకున్నట్టయితే జరిగిన ప్రతి సంఘటన పైన నేను స్పందించాను, నేను పోరాటం చేశాను. తిరుమలకు సంబంధించిన అంశంలో పాదయాత్ర చేశాను. అదేవిధంగా తిరుమలలో మళ్ళీ ఇలాంటి అపచారాలు జరగకూడదు అనుకుంటే భవిష్యత్తులో దీనికి శాశ్వత పరిష్కారం కావాలని ప్రభుత్వానికి, పాలక మండలికి సూచించడం జరిగింది. సొంతంగా డైరీ ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఆ డైరీకి 1000 గోవులు నేను ఉచితంగా ఇస్తాను, 1,00,000 గోవులను సేకరిస్తాను ఉచితంగానే ప్రపోజల్ పెట్టడం జరిగింది. భూమి కావాలంటే భూమి కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఆ దిశగా ఎటువంటి స్పందన తీసుకోలేదు. అదేవిధంగా కాశీనాయన మఠం కూల్చేసినప్పుడు అక్కడ పోరాటం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా హిందుత్వ అంశానికి సంబంధించి మా స్టాండ్ చాలా క్లియర్ గా ఉంది. భవిష్యత్తులో కూడా హిందుత్వ అంశానికి సంబంధించి సాంప్రదాయాల విషయంలో, పండగల విషయంలో, దేవాలయాల విషయంలో ఎక్కడ అపచారం జరిగినా బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. నేను వ్యక్తిగతంగా పోరాటం చేస్తాను. ఒక్క నిమిషం సార్, ఒకవేళ దయచేసి ఎవరికైనా మీరే వద్దు అని అంటే నేనేం చెప్పాలన్నా? ఇప్పుడు బీసీవై పార్టీ అన్ని వర్గాలకు సంబంధించిన పార్టీ, బీసీవై పార్టీ అన్ని వర్గాలకు సంబంధించిన పార్టీ. ఇందులో ప్రధానంగా బీసీలకు సంబంధించిన సమస్యల పైన చర్చ జరుగుతోంది కాబట్టి బీసీ సమస్యల గురించి మాట్లాడుతున్నాము. మీరన్నట్టు నేను ఈ రోజు కేవలం బీసీలకే పరిమితం అనుకుంటే, గతంలో ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బీసీ సదస్సులు ఏర్పాటు చేశారు. ఇదే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు బీసీ సదస్సులు పెట్టారు. మరి వాళ్ళు కేవలం బీసీల కోసమే పార్టీలు పెట్టారా? బీసీలు అనేది ఈ సమాజంలో భాగము, ఈ రాష్ట్రంలో భాగము. అందులో ప్రధానంగా బీసీలకు అన్యాయం జరుగుతోంది కాబట్టి దాన్ని ప్రధానంగా తీసుకున్నాం తప్ప కేవలం బీసీలకు మాత్రమే బీసీవై పార్టీ పరిమితం అనేది కాదు.